హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆర్ఆర్‌బీ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కేవలం 312 పోస్టులకు సంబంధించి 12థ్ పాస్ అండ్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థుల కోసం అయితే రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఫస్ట్‌గా కంపెనీ నేమ్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్‌బీ నుంచి అయితే రిలీజ్ చేశారు. పోస్ట్ నేమ్ అయితే వచ్చేసి పోస్టులు చాలా కేటాయించారు. చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీ, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్‌పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్, ల్యాబ్ అసిస్టెంట్, గ్రేడ్ 3 సైంటిఫిక్ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి అయితే 312 పోస్టులను కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, సాలరీ చూసినట్టయితే 19,900 నుంచి 44,900 వరకు ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ అని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే 12థ్ నుంచి చాలా పోస్టులు ఉన్నాయి అండ్ మాస్టర్స్ డిగ్రీ అంటే ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క విధంగా అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ గనుక చూసినట్టయితే 18-30 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 30/12/2025 రోజున ఆల్రెడీ స్టార్ట్ అయింది. డెడ్‌లైన్ వచ్చేసి 29/1/2026 నుంచి అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇయన్నీ ఆర్ఆర్‌బీకి సంబంధించి ఫ్రెండ్స్, ఒకసారి మీరు అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూసినట్టయితే ఆర్ఆర్‌బీకి చూసినట్టయితే వేకెన్సీస్ డీటెయిల్స్ 2026కి సంబంధించి పోస్ట్ నేమ్ పోస్ట్ వైస్‌గా పే లెవెల్ ప్రకారం వేకెన్సీస్ చూసినట్టయితే చీఫ్ లా అసిస్టెంట్‌కి లెవెల్ 7 ప్రకారం 22 వేకెన్సీస్ కేటాయించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి లెవెల్ 7 ప్రకారం 7 వేకెన్సీస్ కేటాయించారు. జూనియర్ ట్రాన్స్‌లేటర్‌కి హిందీకి ఆరవ లెవెల్‌కి 202 కేటాయించారు. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్‌కి లెవెల్ 6 ప్రకారం 15, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్‌పెక్టర్‌కి లెవెల్ 6 ప్రకారం 24, సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్‌కి లెవెల్ 6 ప్రకారం 2 వేకెన్సీస్ కేటాయించారు. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, కెమిస్ట్ అండ్ మెటలర్జీకి లెవెల్ 2 ప్రకారం 39 కేటాయించారు. సైంటిఫిక్ సూపర్వైజర్ ఎర్గోనామిక్స్‌కి అండ్ ట్రైనింగ్ 7-11 ప్రకారం ఒక వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మొత్తం 312 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు గనుక మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే చీఫ్ లా అసిస్టెంట్‌కి యూనివర్సిటీ డిగ్రీ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, డిగ్రీ లా చేసి ఉండాలి. అది కూడా 3 ఇయర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి గ్రాడ్యుయేట్ విత్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రెండ్స్. మీరు అయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా ఇన్ లాలో చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, జూనియర్ ట్రాన్స్‌లేటర్‌కి హిందీ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్‌కి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. అండ్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. దీనికైతే 2 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్‌పెక్టర్‌కి గ్రాడ్యుయేషన్ ప్లస్ ఎనీ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ ఉండాలి అని మెన్షన్ చేశారు. మీరు డిప్లొమా అయితే కొన్ని గ్రూప్స్‌లో అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు. సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఉంటుంది కదా! దానికైతే సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. అది కూడా సైకాలజీలో చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ప్రకారం చూసినట్టయితే 12థ్ ఉండాలి అని మెన్షన్ చేశారు. 12థ్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయిన 12థ్ పాస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే సైంటిఫిక్ సూపర్వైజర్ చూసినట్టయితే సెకండ్ క్లాస్ మాస్టర్స్ చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. డిగ్రీలో సైకాలజీ ఆర్ ఫిజియాలజీలో చేసి ఉండాలి. 2 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ సాలరీ ఆర్ స్టైఫండ్ చూసినట్టయితే చీఫ్ లా అసిస్టెంట్ పే లెవెల్ 7 ప్రకారం 44,900 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. 7థ్ సీపీసీ ప్రకారం. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి లెవెల్ 7 ప్రకారం 44,900 ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీకి 35,400 ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్‌కి అండ్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్‌పెక్టర్‌కి, స్టాఫ్ అసిస్టెంట్ ట్రైనింగ్‌కి ఈళ్ళకి అయితే 3 పోస్టులకు 35,400 అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వాళ్ళకి ఏమో 19,900 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సైంటిఫిక్ సూపర్వైజర్‌కి 44,900 అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ గనుక చూసినట్టయితే చీఫ్ లా అసిస్టెంట్‌కి మినిమమ్ 18 ఇయర్స్ నుంచి
స్టార్ట్ అవుతుంది. మాక్సిమం వచ్చేసి 40 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి మినిమమ్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీ వాళ్ళకి మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 33 ఇయర్స్ లోపు ఉండాలని మెన్షన్ చేశారు. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్‌కి మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం వచ్చేసి 33 ఇయర్స్ ఉండాలని మెన్షన్ చేశారు. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్‌పెక్టర్‌కి మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 33 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్‌కి మినిమమ్ 18 ఇయర్స్, మాక్సిమం 35 ఇయర్స్. ఫ్రెండ్స్ ఇవన్నీ పోస్ట్‌లకు మినిమమ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ, ఎన్‌సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి యూఆర్‌లో 10 అండ్ పీడబ్ల్యూబీడీ, ఓబీసీ వాళ్ళకి 13, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలని మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి రూల్స్ అయితే కేటాయించడం జరిగింది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే జనరల్, ఓబీసీ, ఎన్‌సీఎల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకు అయితే 500 కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్ రీఫండబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 400 అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ 400 అయితే రావడం జరుగుతుంది. రూ. 100 అయితే వాళ్ళకెళ్ళిపోతాయి. పీడబ్ల్యూబీడీ ఆర్ ఫీమేల్ ట్రాన్స్‌జెండర్ ఎక్స్ ఉంటారు కదా! ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకు అయితే 250 అయితే కేటాయించడం జరిగింది ఫీజ్ అమౌంట్. వాళ్ళకైతే మొత్తం అమౌంట్ అయితే రీఫండబుల్ అవుతాయని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ పేమెంట్ మోడ్ వచ్చేసి వాళ్ళ ఆన్‌లైన్‌లోనే కట్టవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి 31/1/2026 నాటికి క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా! లాస్ట్ డేట్ అయితే వచ్చేసి డెడ్‌లైన్ ఉంటుంది కదా! ఆన్‌లైన్ అప్లికేషన్‌కి 29 జనవరి 2026 నాడు అయితే క్లోజింగ్ డేట్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఫస్ట్‌గా వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఆర్ఆర్‌బీ ఉంటుంది కదా! ఆర్ఆర్‌బీలో ఏ వెబ్‌సైట్ అయినా ఉంటుంది. వాళ్ళకి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. అందులో ఓపెన్ చేయండి. అందులో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ అందులో అడిగిన అప్లికేషన్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఉంటాయి కదా! అన్ని డీటెయిల్స్‌గా చదవండి. అందులో అన్ని లైవ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని అప్లికేషన్‌లో అన్ని ఫోటోగ్రాఫ్స్ అనుకుంటా కెమెరా క్యాప్చర్ చేసుకుంటుంది. అన్నీ చేసిన తర్వాత అందులో అడిగిన డాక్యుమెంట్స్‌నయితే అన్నీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అంటే అన్ని కాలమ్స్ ఫిల్అప్ చేసిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకొని ఒకసారి పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే ప్రింటౌట్ తీసుకోండి. అప్లికేషన్ నంబర్‌ని కూడా రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది కదా! అయితే నోట్ ఔట్ చేసుకోండి అని మెన్షన్ చేశారు. సో, ఫ్రెండ్స్ ఆర్ఆర్‌బీ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.